రేవంత్ రెడ్డి బాబు గారి శిష్యుడు లేదా బాబు గారి సహచరుడు అని చెప్పుకునేటటువంటి శిష్యుడు. బాబు గారి మీద అపారమైన ప్రేమ ఉన్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీ సీఎం గాని పేరుకి తెలుగుదేశం పార్టీ తరపున కాంగ్రెస్ సీఎం ఆయన. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు గారిని ఎలక్ట్ చేసుకొస్తున్నారు. కాకపోతే ఇందులో విచిత్రాలున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు మనుగడ ఉండదు. నితీష్ షిండే పరిస్థితి చూస్తూనే ఉన్నాం. నితీష్ ఓకే. అది కూడా ఆయన ఇంతకాలం పాటు బీజేపీని వదిలిపెట్టలేదు. బీజేపీ ఇప్పుడు బలం పుంజుకుంది. చాలా ఏళ్ల తర్వాత నితీష్‌తో పొత్తు 21 ఏళ్ల నుంచి ఉంది బీజేపీకి. మధ్యలో 1, 2 సార్లు నితీష్ అవతలకు పోయొచ్చాడు. అది ఈయనకి తెలియలేదనుకుంటా. నంబర్ 1 నితీష్ బీజేపీని మోసం చేయబోయి తను మోసపోయాడు అంతే. నంబర్ 2 వచ్చాడు షిండే. ఠాకరే అనబోయి షిండే అన్నట్టున్నాడు. ఇక్కడ అది కొంచెం పొరపాటుగా ఉన్నట్టుంది. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా అట్లాగే అవుతుంది. బాబుని ఎవడు ఏమీ పీకలేడు. ఎందుకంటే బాబు భారతీయ జనతా పార్టీని వాడుకున్నారు కానీ భారతీయ జనతా పార్టీ బాబుని వాడుకున్నది ఇంతవరకు లేదు. 2000 ఏది ఆ రోజు 99లోనైనా బీజేపీ వల్ల బాబు బాగుపడ్డారు. బీజేపీకి ఓ బెల్లం ముక్క పెడతారు ఆయన ఎప్పుడైనా సరే. అది కూడా లోకల్ లీడర్లకి, అది కూడా తన మాట వినే లీడర్లకి. బీజేపీలో ఇంకో నాయకత్వాన్ని ఎదగకుండా ఎట్లా చేయాలో ఆయనకి బాగా తెలుసు. అది పిల్లొచ్చి గుడ్డును ఎక్కిరించినట్టుగా చంద్రబాబు గారిని ఎక్కిరించే అంత స్థాయిలో రేవంత్ లేడు. ఎందుకంటే దక్షిణాదిలో బీజేపీకి ఎట్లా ఉడకల. ఇప్పుడు ఈయన చెప్పుకొచ్చింది బీజేపీతో అంటకాగే పార్టీలు అన్నట్టు. ఏఐడిఎంకే బీజేపీతో సుదీర్ఘకాలం ఉంది. ఏమైంది? బాగానే ఉంది కదా ఏఐడిఎంకే. అంతకుముందు డిఎంకేతో కూడా పొత్తుకు వెళ్ళినటువంటి సందర్భాలు. కాబట్టి లెక్కలు చాలా ఉన్నాయి. దక్షిణాదిలో వల్లగాలేదు. పాండిచ్చేరిలో ఎప్పటి నుంచినో ఉంది. ఏమైందని? కేరళలో లోకల్ పార్టీలతో పొత్తు పెట్టుకుంది అంతకుముందు బీజేపీ. ఏం కాలేదు, ఆ పార్టీలు అట్లాగే నడుస్తున్నాయి. కాబట్టి దక్షిణాదిలో వర్కౌట్ కాల. ఉత్తరాదిలో కూడా కొన్ని చోట్ల సక్సెస్ అయింది, కొన్ని చోట్ల ఫెయిల్ అయింది. ఇకపోతే కేంద్రంలో బీజేపీకి సీట్లు తక్కువగా ఉన్నాయి. అందుకే టీడీపీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏం ప్రాధాన్యం ఏమి ఇవ్వట్లేదు ప్రత్యేకించి. గతంలో ఎట్లా చూశారో ఇప్పుడు అంతే చూస్తున్నారు. అది గమనిస్తే అర్థమవుతుంది. అదే సందర్భంలో భవిష్యత్తులో బీజేపీ బలం పెరిగితే టీడీపీని పక్కన పెడతారు. టీడీపీ బలం పెరిగితే బీజేపీని ఏమన్నా ఎంటబెట్టుకెళ్ళుద్దే ఏంది? అది రాజకీయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఇంతకుముందు అందరూ కూడా వాళ్ళు చెప్పినట్టింది. ఇప్పుడు మనం సంఖ్య పెరగగానే 99కి రాగానే కమ్యూనిస్టులు మనం చెప్పినట్టు అనమంటలా అంతే. ఇదివరకు కమ్యూనిస్టులు చెప్పినట్టు కాంగ్రెస్ ఇంది. ఇప్పుడు కాంగ్రెస్ చెప్పినట్టు కమ్యూనిస్టులు ఎంటలేదా? అదే మన దగ్గరకు వచ్చేటికి ఒక రకం, అవతల వాళ్ళకి ఇంకో రకమా? ఇది ఒక విచిత్రమైనటువంటి. అయిపోతే 2/3 మెజార్టీ వచ్చినంత మాత్రం అన్ని చట్టాలు చేయలేం. 2/3 మెజార్టీ ఉందని ప్రధానిగా ఉన్న వ్యక్తి తానే రాజునని చట్టం చేసుకుంటూ కుదురుతుంది. ఇప్పుడు అక్కడ 2/3 మెజార్టీ ఎక్కడ ఉంది? అది లేకనే కదా. ఏపీలో ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లు ఉన్నాయి. తానే రాజునని చంద్రబాబు చట్టం తెస్తే ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకోవట్లా? ఇప్పుడు ముసుగు కూర్చోలేదేంది? ఇప్పుడు చంద్రబాబు మీద కేసులన్నీ ఎత్తేస్తున్నారు. ఏం చేయగలుగుతున్నారు? చంద్రబాబు అమరావతి దగ్గర నుంచి అనేక రకాలైన చట్టాలు తీసుకొస్తున్నారు. ఎవరు ఆపుతున్నారంటే 2/3 మెజార్టీ ఉన్నటువంటి సందర్భంలో డిక్టేటర్షిప్ని ఎవరు ఒప్పుకోరు. డిక్టేటర్షిప్ ఎవడు చేశారు? ఇప్పుడు డిక్టేటర్షిప్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. తన అధికారంలో ఉన్నప్పుడు చెయ్యనటువంటిది మహిళా రిజర్వేషన్ చేయలేదు, అట్లాగే డీలిమిటేషన్ చేయలేదు. తను చెయ్యింది ఎవడో చేయలేదని చెప్పి బాధపడతా ఉంటుంది. అదే వింత అనమాట.